మొదలగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సాయిరెడ్డి సారు మైక్ అందుకున్నాడు. సభలకెళ్ళి పోతున్నారు ఆడోళ్ళు. ఈ ఊరు సమస్యలు అస్సలు పట్టించుకుంటలేరట. రాజకీయ నాయకులు రావద్దని ఫ్లెక్సీ పెట్టిరట. హాస్టల్లో అన్నంలు వచ్చినాయట పురుగులు. అస్సలే పట్టించుకుంటలేరట అధికారులు. ఊర్లో కోతులున్నాయని మంచి ప్లాన్ చేసిర్రు. ఎలుగుబంటి వేషమేసి కోతులను ఉరికిచ్చిర్రు. ఆంధ్రాల ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. వైసీపీ నాయకులల్లా బగ్గ ప్రచారంలో తిరుగుతున్నాడు అంబటి సారు. అంతేనా కాదా? ఇక ఈడైన ప్రచారం చేస్తుంటే ఆడ ఉన్న ఆడోళ్ళందరూ పోతున్నారు. మరి ఏనా ట్విట్టర్ పిట్టల్నే ఫేమస్ అనుకున్నారో లేకపోతే గుండు కొట్టుడ్ల ఫేమస్ అనుకున్నారో చూడుర్రి మరి ఆ మహానుభావుడు ఎవలో. ఆంధ్రాల రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి పోర్రి. అన్ని పార్టీల నాయకులు ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. ఇక ఇప్పుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సారు ప్రచారంలో భాగంగా మాట్లాడతాడంట. ఇనుర్రి మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి. ఎనికి రండి 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 ఎనికి రండి. ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు. మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట్లాడు. అరే సాయిరెడ్డి సారు మాట్లాడదాం అనుకుంటే ఆడోళ్ళు పోతున్నారట. మరి ఎంతైనా ఏటు అనే పేరు సంపాదించిండుగా గా మాత్రం ఉంటది పటుర్రి. ఎవరు పోకుర్రి పెద్ద ఆయన మాట్లాడతాడంట. భోజనాలు కూడా ఉన్నాయని అంటున్నాడు. మరి సారు స్పీచ్ అంత యాస్టకు వస్తట్టుంది జనాలకు. మళ్ళోపారి చూడుర్రి వీడియో. మహిళలంతా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి. ఎనికి రండి 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 ఎనికి రండి. ఒక్కసారి ఇటు చూడండి. మీరు వెళ్ళిపోయే వాళ్ళు మాకు అవపడుతున్నారు. మీరు పోవద్దు. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయిరెడ్డి గారు మాట్లాడు. మరి ట్విట్టర్ పిట్టల యాక్టివ్ గా ఉండే సార్కు మైక్ ఇస్తే ఏం మాట్లాడతాడు చెప్పుర్రి. ఇప్పటికే ఋషికొండకు గుండు కొట్టించిండు అని మంచి పేరే ఉంది జనాల కాడ సారుకు. ఇవన్నీ తెలిసి కూడా జనాలు ఓపికతోనే ఆయన మాటలు ఎట్టింటారు చెప్పుర్రి. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతుంది. ఇక ఈ ఊర్లకు ఓట్లు అడగనికే వస్తారట గాని మళ్ళా 5 ఏళ్ల దాకా కనబడరట. అందుకే ఏ రాజకీయ పార్టీ నాయకులు సుతా మా ఊర్లకు రావద్దు, మమ్ముల ఓట్లు అడగొద్దు అని ఏం ఉపాయం వేసిర్రో చూడుర్రి. ఇక గీడ చూడుర్రుల్లా. ఏమో రాసింది. ఏ పార్టీ వారైనా సరే దయచేసి ఈ వీధిలోకి ఓట్లు అడగడానికి రానవసరం లేదు అని ఫ్లెక్సీ కట్టిర్రు. చూద్దాం పార్రి. అర్రే డ్రైనేజీ నీళ్లు సాఫ్ చేస్తున్నారేంది? సఫాయోళ్ళు లేరా ఎట్లా? ఓ అన్న ఏమైంది? నమస్తే అండి, నా పేరు ఆరుద్ర. మాది శాంతినగర్ 7th లైన్ వాగువడ్డు అంటారు. మేము ఇక్కడ 25 years నుంచి స్థానికంగా ఉంటున్నామండి. ఈ రోడ్లో వచ్చి ప్రధాన సమస్యలు ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ సమస్య అండి. బాగా కనీసం నెలకు ఒక్కసారి కూడా వచ్చి డ్రైనేజ్ తీసే నాదుడు ఇక్కడ లేడు. ఎప్పటికప్పుడు నిండిపోతే మేము శానిటరీ సెక్రటరీకి ఫోన్ చేయడం, ఆ రోజు ఏదో మేము చెప్పాం కాబట్టి పంపించడం, పైన తీసేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా అసలు తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు సరిగ్గా. ఇంకా వాళ్ళతో ఎందుకు వచ్చిందని చెప్పని మేమే కావాలంటే మీకు వీడియోస్ కూడా చూపిస్తాము. ఇంకా మేమే మా సొంతంగా మేమే డ్రైనేజీలు తీసుకునే పరిస్థితి అనమాట ఇక్కడ. ఇంకేంటంటే వెనకాల ఒక వాగు ఉందండి. దానివల్ల ఈ డ్రైనేజ్ వల్ల విపరీతమైన దోమలు. అసలు బయటకు వచ్చి సాయంత్రం 6 దాటిందంటే బయటకు వచ్చి నుంచోవాలంటే, బయటకు వచ్చి కూర్చోవాలంటే లేదు. ఆ డ్రైనేజ్ స్మెల్, ఇటు దోమలు. ఎప్పుడు కూడా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక మలేరియానో డెంగ్యూనో ఏదో ఒక ఫీవర్స్ రావడం, హాస్పిటల్ పాలు అవ్వడం.
ఇంతే తప్పించి ఇక్కడ నీట్నెస్ అనేది మాత్రం లేదండి. కనీసం రోడ్స్ అన్నా క్లీన్ చేస్తారంటే రోడ్స్ కూడా క్లీన్ చేయరు. అర్రెర్రే అట్లనా? ఇగో ఈ పెద్ద ఆయన కూడా మాట్లాడతాడంట, ఇనుర్రి. ఈ మున్సిపాలిటీ పనులు ఈ డ్రైనేజ్ సరిగ్గా చేయట్లా. వాగు గురించి ఎప్పటి నుంచో చెప్తున్నాం, అది చేయట్లే. వీటి వల్ల దోమలు అవి విపరీతంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలు పెద్దవాళ్ళం కూడా. ఇన్నరా? ఇక ముచ్చటేందంటే ఏ రాజకీయ పార్టీ నాయకులు మా వీధులకు ఓట్లు అడగనీకి రావద్దు అనుకుంటా ఏలూరు శాంతినగర్ 7వ లైన్ కు చెందిన కాలనీ వాసులు గిట్ల ఫ్లెక్స్ గట్టిర్రుల్లా. 20 ఏళ్లకించి ఏ రాజకీయ నాయకుడు మా కాలనీని పట్టించుకోలేదు. ఓట్ల కోసం తప్ప గెలిచినాక మా కాలనీ దిక్కు తొంగు చూసే నాదుడే లేడని కాలనీ వాసులు అంటున్నారు. డ్రైనేజీ తీయకపోవడంతోని దోమలతోని గడుపుకుంటా రోగాలొస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏ రాజకీయ నాయకులు అధికారులు మా గోడు వినిపించుకోలేదు. అగొగందుకే గతి లేక మా రోడ్లు మేమే శుభ్రం చేసుకుంటా డ్రైనేజీలు తీసుకుంటున్నామని, ఆ కడుపు మంటతోనే మా కాలనీలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినామని కాలనీ వాసులు అంటున్నారు. హాస్టళ్లలో ఉండే పోరగాన్లు మా అంటే ఒక పూట తింటారు హాస్టల్ తిండి. ఎందుకంటే పొద్దుగాల కాలేజీకి టైం అవుతుంది అని నాస్తా చెయ్యరు. ఇక నైట్ పూట ఏనో ఒక తన తింటారు, లేకపోతే అట్లనే పస్తులు వంటారు. మరి పెట్టే ఒక్క పూటల సుతా ఇగో గి వస్తే వాళ్ళు ఎట్లా తింటారు చెప్పుర్రి. ఇది వరకైతే తప్పైంది అని చేతులు దులుపుకున్నారట. అగో మళ్ళా ఇప్పుడు అదే రిపీటు. అరే ఏమో లొల్లైతున్నది రోడ్డు మీద. ఏమైంది వీళ్ళకు? చూస్తుంటే కాలేజీ పోరల లెక్కనే ఉన్నారు. ఏమైంది ఓ తమ్ముళ్ళు? అగో పల్లెలు భగవాన్లు కొడుతున్నారు. ఏమైందంటే కూడా చెప్తలేరుగా ముచ్చట. అగో ఆ పోలీస్ సార్ అరుచుకుంటుండు ఏందో ముచ్చట. మనం కూడా ఇందాం పారి. మాట్లాడండి. ఒకటి ఇదేంటంటే నైట్ టైంలో సరే ముందు వచ్చినాయని మీరు ఒక ఫోటో చూపించారు, ఒక ప్లేట్లో ఒక పురుగు చూపించారు. అంటే అన్ని ప్లేట్లలో వచ్చినాయా? అందరికి వచ్చినాయా? ఒకరికి వచ్చినాయా? ఒకటి ఇద్దరు ముగ్గురికి వచ్చినాయి. వచ్చినట్లు ఎక్కడ ఎవరెవరికి వచ్చినాయి? ఎక్కడెక్కడ ఫోటోలు ఉన్నాయి? నాకు వచ్చినాయి సార్. కాదు వచ్చినట్లు ఏంది ఒక్క ఫోటో కాదమ్మా సార్. అన్ని ఒక్కొక్కటి తీస్తామా సార్? నేను అట్లాంటి తీస్తామా సార్? కాదు కాదు, పురుగులు వచ్చినాయి అంటే నార్మల్గా ఎట్లన్నా ఒకటి రెండు పడవచ్చు. పురుగులు పాయిజన్ కదా, పురుగులు పాయిజన్ కదా. సార్ 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 అది కాదు సార్, ఒక కర్రీలో వచ్చిందంటే మొత్తం కర్రీ స్ప్రెడ్ అయిపోతుంది సార్. ఫస్ట్ టైం కాదు, ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నోసార్లు జరిగింది. ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ టైం చెప్పేది. అరే ముచ్చట పెద్దగానే అవుతున్నది. ఓ తమ్ముళ్ళు జర పోలీస్ సార్ చెప్పేది ఇనుర్రే. ఇది ఎలక్షన్ టైం. ఎలక్షన్ టైంలో మీరు ఇట్లా చేస్తే మీ మీద కేసులు అయితే జీవితాలు పాడైపోతాయి. ఒకటి. రెండోది, ఈ టైంలో మీకు పైన ఉన్నారు
ఎవరెవరు ఉన్నారు? మళ్ళీ పైదాకా ఉంటారు. మీరు అట్లా చెప్పుకొని దాన్ని పరిష్కారం చేసుకోవాలి. నేను చెప్పినాక వినండి, అట్లా పరిష్కారం చేసుకోవాలి. కానీ అడ్డంగా వచ్చేసి రోడ్డు మీద వచ్చేసి కాదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు కేసులు ఎవరి కోసం మీరు రోడ్డు మీద చేయాలి. రోడ్డు మీద కాదు, ఎంత దూరమైన పోతాం. ఏ కేసులు పెట్టుకొని మాకు న్యాయం జరిగేస్తాం. ఇక్కడికి ఎందుకు ఇది సావాలా? ఇది కోసం బయటకు వచ్చింది. ఎలక్షన్లో అయితే పురుగులు రావాలని ఉందా? అంటే ఎలక్షన్లో అయితే ఇది ఒక్కసారి కాదు, ఇది గత 3 నెలల సంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు స్పందించారు? మీకు ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను కాదు, మేడం కూడా మాట్లాడింది కదా. అది సార్ పోలీస్ వ్యవస్థ వచ్చింది. సార్ పోలీస్ వ్యవస్థ వచ్చి మేము చేస్తామని చెప్పారు ఆ రోజు. ఆ తమ్ముడు చెప్పే దాంట్లో న్యాయం ఉన్నది అనిపిస్తున్నది. ఇక ముచ్చట ఏంటంటే సికింద్రాబాద్ పారడైజ్ పీజీ కాలేజ్ కాడ విద్యార్థులు ఇట్లా ఆందోళనకు దిగిర్రుల్లా. హాస్టల్లో భోజనంలో బొద్దింకలు వచ్చినాయి. ఇది వరకు కూడా చాలా మాటలు వచ్చినాయి. అయినా కూడా అధికారులు పట్టించుకుంటలేరు అని రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు. మాకు న్యాయం జరిగేదాకా మేము ఈడికెళ్ళి కదిలేదే లేదు అనుకుంటే నినాదాలు చేస్తున్నారు విద్యార్థులు. అరే వాళ్ళు కడుపు నిండా తినేదే ఒక్క పారి, ఆ తిండి కూడా సరిగ్గా చేయకపోతే అందులో బొద్దింకలు వస్తే ఇక ఏంది చెప్పుర్రు వాళ్ళ పరిస్థితి. ఇది వరకు ఇట్లనే పురుగులు వస్తే ఇంకోసారి అట్లా చేయము అని చెప్పి మళ్ళా మొదలకే వచ్చిర్రట. ఓ పోలీస్ సార్లు జర గట్టిగానే అరుచుకోరి, కూరగాయల పానానికి సంబంధించిన ముచ్చట అది. కోతులు బగ్గున్నాయా? అవి మిమ్ములను మస్తుగా ఇబ్బంది పెడుతున్నాయా? మీ ఇంట్లోకి దూరి మీ కంచంలున్న అన్నాన్ని తింటున్నాయా? ఆడుకుంటున్న పోరగాళ్ళ మీదకి ఎగబడుతున్నాయా? అయితే గీ ఇకమత్ చేయుర్రి, అసలు కోతులు మీ జోలికే రావు. ఇప్పుడు మీ కోసానికి ఒక వింత ముచ్చట పట్టుకొచ్చిన చూడుర్రులా. నువ్వైతే చూపిరా నాయన, అది వింత ముచ్చటనో కాదో నేను చెప్తా అంటారా? అయితే చూడుర్రి. ఇప్పుడే అనుకున్నాం ఈ 50. అరే ఏంది ఆయనకి ఎలుగుబంటి గెటప్ వేసిర్రు? ఈ స్కూల్లో యాన్యువల్ డేల గిట్లా ఏషం వేసుకొని ఎటు పోవాలనో తెలియక ఈడికొచ్చిండా ఎట్లా? ఏందో అన్న చెప్తాడంట ఇనురే. మాది మోరంపల్లి బంజారా, గాదే నర్సిరెడ్డిని, ఇక్కడ సామాన్య రైతుని. ఈరోజు మన మోరంపల్లి బంజారా పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన పనికి గ్రామ పెద్దలను కూడా అందరినీ ఆహ్వానించి ఆ పంచాయతీ ఆఫీస్లో చిన్న సమావేశం పెట్టి ఇట్లా ఎలుగుబంటి బొమ్మ యూట్యూబ్లో చూసిన ప్రకారం ఎలుగుబంటి బొమ్మను తెప్పిద్దామని అందరు సలహాలు సూచనలు తీసుకున్నది. దాని ప్రకారంగా ఎలుగుబంటి బొమ్మను తెప్పించి విలేజ్లో తిప్పించడం జరిగింది. దీనికి 80% కోతులు ఈ విలేజ్ను వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయినవి. దీనికి గ్రామస్తులు, మోరంపల్లి బంజారా గ్రామస్తులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని 15-20 మందిని గ్రామస్తులు కూడా పెద్దల్ని ఆహ్వానించి ఆ సలహాలు సూచనలు అడిగినందుకు, ఇది సక్సెస్ఫుల్ అయినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందపడుతున్నారు. నాకు కూడా చాలా అభినందనీయం. ఆడగూతురుగా ఆ అమ్మాయి ఇలా చేయడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరి ఇంత మంచిగా ఆలోచించిన మేడం ఏమో చెప్తుందంట ఇనురే. మా గ్రామ పంచాయతీ నందు ఒక నెల రోజుల క్రితము గ్రామ ప్రజలందరూ కోతులు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి వాళ్ళు నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను కొంచెం కోతులు పట్టేటోళ్ళు ఎవరన్నా సరే, లేకపోతే కొండముచ్చు తిప్పేటోళ్ళు ఎవరన్నా కూడా ఉంటారేమని చెప్పేసి వెరిఫై చేశాను, విచారణ చేయడం జరిగింది. కాకపోతే అది అంతా మనకి సక్సెస్ఫుల్ అయ్యే మెథడ్ కాదని అనిపించింది. సో దీనికోసం నేను సెర్చ్ చేస్తే ఇట్లా కొండముచ్చు అనే డ్రెస్ అనేది దొరుకుతుంది. దీనివల్ల కూడా కోతులు అనేవి బెడద తగ్గించుకోవచ్చు అని చెప్పేసి
ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది. సో ఇందులో భాగంగా నేను ఆ డ్రెస్ అనేది కొనుగోలు చేసి గ్రామంలో మా సిబ్బందికి వేసి ఇట్లా తిప్పడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8-9 వరకు తిరుగుతారండి. మళ్ళీ సాయంత్రం పూట కూడా తిరుగుతారు. సో దీనివల్ల చాలా వరకు మాకు 70% వరకు కోతుల బెడద అనేది తగ్గింది. గ్రామస్తులందరూ కూడా చాలా ప్రశంసించారు కోతుల బెడద కూడా తగ్గినందుకు. ఇన్నరా ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిల మొరంపల్లి బంజారా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి భవానీ ఎలుగుబంటి వేషంతోని ఉన్న బట్టలను తెప్పించి వినూత్న రీతిలో పంచాయతీ సిబ్బందికి తొడిగి మొరంపల్లి బంజారా గ్రామ వీధుల తిప్పుడుతోని కోతులు భయంతోని బెదురుతున్నాయట పోర్రి. కొన్ని దినాలకెళ్లి కోతుల భయంతోని ఊరోళ్లు నానా ఇబ్బందులు పడుతూనే కొందరు ఊరోళ్లు పంచాయతీ కార్యదర్శి భవానీ అనేటామకు వినతి పత్రం ఇచ్చిర్రట. కోతుల బెడద తగ్గించేందుకు పంచాయతీ కార్యదర్శి ఎలుగుబంటి బట్టలను తెప్పించి ఒక ఆయనకు దొడిగి ఊరంతా తిప్పుతున్నదట. ఎలుగుబంటి వేషాన్ని చూసిన కోతులు భయంతోని బుగులు పడుతున్నాయట పోర్రి. ఇక ఇంత మంచి ఉపాయం చేసి ఆ కోతుల బెడదకెళ్లి తప్పించిన ఆ మేడంను ఆ ఊరోళ్ళు మెచ్చుకుంటున్నారట. ఉపాయం అయితే మంచిగా చేసిందిలే మేడము. ఓ జనాలు మీ ఊర్లో కూడా జర మోతాదిగా కోతులు ఉంటే ఇగో ఇట్లా ప్లాన్ చేయుర్రి. బద్మాషిగాళ్లకు ఏమైతుందో ఏమో పోర్రి. అరే దినం ఏందో ఒక తానగ్గి వార్త చూస్తూనే ఉన్నాం. మరి ఈ ఆనందం ఏందో ఏమో ఇలా చేతులు ఇరిగిపోను, ఇలా కంట్ల కారం కొట్ట. ఓ అమ్మాయిలు పొల్లగాండ్లకు ఇంకో 2 వద్దులైతే ఎండాకాలం సెలవులు ఇస్తారు, బయటనే ఆడుకుంటున్నారు కదా అని లాపర్వా చేస్తే మనకే మోసం అవుతుంది. జర పైలం. ఏంది వీడేమో అయినట్లుంది, చూద్దాం పారే. ఏమైంది గట్ట నిలబడి చూస్తున్నారు? అగో ఆ చిన్న పొల్లగాడు ఏదో చెప్తాడంట, ఇందాం పారే. చెప్తా అమ్మే. కారు అక్కడ నిలబెట్టి మంచం తీసినారు. మళ్ళీ ఇక్కడ వచ్చి రాయి తీసిన వెంటనే ఒక అన్న వచ్చి ఇట్లా చూసుకొని పోయినాడు. అప్పుడు తలకి నేను పనుకున్నాను. ఇంకా వచ్చి ఎత్తుకుని ట్రై చేసినప్పుడు తాత అరిచినాడు. అస్సలు సమజ్ కాలేదు ముచ్చట ఏందో. ఓ పెద్ద మనిషి నువ్వు చెప్పే ఏంది ముచ్చట? అదే పనుకొని ఉంటే పిల్లోడు ఈ పక్క పనుకొని ఉంటే నేను రోడ్డు పక్క పనుకొని ఉంటే నా మిందెళ్ళి చెయ్యి ఇట్లా రెట్టకి ఇట్లా చెయ్యి. ఆ రెట్ట ఎత్తే బరువు అయినాడే నాకు చెయ్యి తగిలి పడింది చెయ్యి బరువు. ఆవిడ లేచి ఎవడో అంటే ఇట్లా 4 గజలు వెళ్ళిపోయి వాటికి ఇట్లా ఏదో రుబ్బన్నట్లా తీసుకోలేదు. ఆ రుబ్బాన్ని మీద ఎంటుకలు ఇట్లా ఏలాడబడి ఇట్లా బిరి ఇట్లా పట్టుకుంటే కొన్నింటికి తిక్తే ఇట్లా కొడుక్కొని లేచేవాడు. చూసిరా ఇక ముచ్చటేందంటే ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర కొడుకు గౌతమ్ కౌశిక్ వాళ్ళ తాతతో కలిసి ఇంటి బయట మంచం మీద నిద్ర పోతుంటే గుర్తు తెలవని బద్మాష్గాళ్ళు ఆ పొల్లగాన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారటనుల్లా. అర్ధరాత్రి 11 గంటలకు ఒక కారు అక్కడ ఇక్కడ చక్కర్లు కొట్టిందట. ఇక ఆ కారు పోయిన 15 నిమిషాలకే గుర్తు తెలవని ఒక బట్టెబాస్ గాడు వచ్చి మంచం మీద పండుకున్న పొల్లగాని మీద చెయ్యేసి ఎత్తుకబోనికే చూస్తే ఎమ్మడే పక్కన ఉన్న తాతకు చెయ్యి తలుగుడుతోని అన్ని పట్టుకుందామని గట్టిగా అరిసే వరకల్లా పొల్లగాన్ని ఆన్నే ఇడిచిపెట్టి తప్పించుకున్నాడట. ఇక ఎమ్మడే పొల్లగాని అమ్మాయిలు 100కు ఫోన్ కొట్టుడుతోని పోలీసు వాళ్ళు ఆడికొచ్చి విచారణ చేపట్టిరట. దీని మీద పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పొల్లగాని ఇంట్లో అన్నారట. కంబదూరులో ఉన్న ప్రధాన ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే దొంగలు దొరికే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి ప్రజలు. ఓ అమ్మాయిలు పొల్లగాళ్లకు ఎండాకాలం సెలవులు వస్తున్నాయి, ఇంటికాడనే ఉంటారు, ఆ ఇంటి బయటనే ఆడుకుంటారు కదా అని లాపర్గా తీసుకోకుర్రి. ఈ కిడ్నాప్ బట్టెబాస్ గాళ్ళు ఎక్కువ మోపైతున్నారు, జర పైలం. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కిడ్నాపర్ల గురించి. ఇగో ఇప్పుడు వీళ్ళు చూడుర్రి, ఇంట్లో ఉడకబోస్తుంది అని చెప్పి బయట వచ్చి మంచం మీద వండుకుంటే ఆమెకు తెలవకుండానే ఆమె వస్తువును దొంగతనం చేసి ఫరారయ్యిండు గీ దొంగ బద్మాష్ గాడు. మరిగా ముచ్చటేందో చూడుర్రో పారి. ఏంది చీకట్ల మంది మోపైర్రు, ఏమై ఉండొచ్చు?
ఓ అక్కలు ఏమైంది? ఏంది ముచ్చట? అగ్గో గట్ల కాముగా కూసుంటే నాకెట్లా తెలుస్తుంది? అగో ఈ అక్క చెప్తదంట ఇనురుల్లా. 3 గంటలకు అవతలు పోయినా మూత్రం పోసి వచ్చినా మళ్ళీ పండుకున్నా. చలి పెడుతుందని ఆ బ్లాంకెట్ నిండా కప్పుకొని పండుకున్నా. ఆటోమేటిక్ పండుకున్నా. ఇక్కడ ఆపరేషన్ అయింది, పక్కన వండొద్దని ఈడుకోవడం అనుకున్నా. చేయి కూడా ఆపరేషన్ అయింది, చేయి పక్కన పెట్టి పండుకున్నా. కన్ను కూడా సరిగా అంటుకొని లేదు, ఏదో పారినట్టు అనిపించింది. అమ్మో ఏమో పారుతుందని ఆయన ఏదో పన్నాడు. అమ్మో ఏమో పారుతుంది అనగానే లేచి చూసిండు. చూసి ఏం పారుతుంది? ఏమి లేదు. అయ్యో పుస్తకాలు చెప్పుకొని పోతుండే, ఎవడో ఉరుకుతుండే అని కట్ట పట్టుకొని వెనక ఉరికిండు. అక్కడ పోయినాక మా ఆయన అన్నాడు ఉరుకుతుంటే చూసిండట. కానీ నిక్కర్ వేసుకున్నట, టీషర్ట్ వేసుకున్నట. బాగానే ఉండట మన వస్తాను. ఇన్నరా ఈ దొంగ బద్మాష్ గాళ్ళు దినదినం ఎక్కువైపోతున్నారు పోర్రి. అర్రే మరి గింత అన్యాయమా నుల్లా? ఇంట్లా గాలొస్తలేదు, ఎండకాలం ఆయే జర బయట వండుకుందామని వంటే మెడలకెళ్ళి 3 తులాల పుస్తను ఎత్తుకు పరారయిందట దొంగ బద్మాష్ గాడు. ఓ జనాలు జర పైలంగుండుర్రి. ఇక ముచ్చటేందంటే యాదాద్రి మోత్కూరు మున్సిపాలిటీ ఇందిరానగర్ లా జరిగిందట నుల్లా. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.